ఓవైసీ ఇప్పుడు ఏదైతే వక్ఫ్ అంశానికి సంబంధించి వస్తున్నటువంటి వ్యవహారాల మీదన అంటే వక్ఫ్ మీద సవరణలతో కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొస్తుంటే ఓవైసీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇందులో విశేషం ఏంటంటే అది కావాలని వక్ఫ్ ఆస్తులు లాక్కోవడానికి చేస్తున్న కుట్ర అని చెబుతూ అందులో ఉన్నటువంటి తప్పులు అందులో ఉన్న అక్రమాలు ఆయనే బయటపెట్టేశారు. అది ఇక్కడ అసలు పాయింట్. వక్ఫ్ బోర్డుకి సుమారు 9 లక్షల ఎకరాల భూమి ఉంది. వక్ఫ్ బోర్డు విధానాలకు ఆస్తులకి బీజేపీ ఎప్పటి నుండి వ్యతిరేకం అని చెప్తూ ఇప్పుడు లోక్సభలో వాళ్ళు అనుకున్న సవరణ చేయడం ద్వారా వక్ఫ్ బోర్డు స్వయం ప్రతిపత్తి కోల్పోతుంది, వక్ఫ్ స్వాతంత్రం దెబ్బతింటుంది, అప్పుడు కేంద్రం ఈ ఆస్తి వివాదాస్పదమని దానిని సర్వే చేయిస్తామని చెప్తుంది. ఆ సర్వే ఫలితం ఎలా ఉంటుందో తెలిసిందే. మన భారతదేశంలో వక్ఫ్ బోర్డుకి చెందిన చాలా దర్గాలు ఉన్నాయి, అవి దర్గాలు మసీదులు కాదని బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎప్పటి నుంచో చెప్తున్నాయి. ఇప్పుడు వారి చేతికి బోర్డు చిక్కితే నాశనం చేస్తారు. ఇది అంతా ఓ రహస్య ఎజెండా. ఇది ఆయన మాట్లాడినటువంటి మాట. అంటే ఇందులో 9 లక్షల ఎకరాల భూమి ఉన్నది అన్నది కరెక్ట్. అదే సందర్భంలో అందులో చాలా దర్గాలు ఉన్నాయి, దర్గాలు మసీదులు కాదని చెప్పి వాదిస్తోంది అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తూ స్వతంత్రత దెబ్బతింటుంది, కేంద్రం ఈ ఆస్తి వివాదాస్పదమని దాని మీద సర్వే చేయిస్తే ఏమవుతుంది? వాళ్ళ ఒరిజినల్ ల్యాండ్ని ఎవ్వడేం పీకలేడు. ఇప్పుడు అయోధ్యలో రామ మందిరానికి సంబంధించినటువంటి ల్యాండు దశాబ్దాలుగా శతాబ్దాల నుండి వివాదం నడుస్తుంది. ఫైనల్గా ఏమైంది? న్యాయమే గెలిచింది కదా. ముస్లింల స్థలాన్ని ఇంకోటి ఎవడు తీసుకోవడానికి వీల్లేదు. అదే సందర్భంలో ఏ దేవాదాయ శాఖ ల్యాండో తీసేసుకుని అది వక్ఫ్ స్థలం అని చెప్పుంటే అప్పుడు ఆగుతుంది. లేదా హిందువుల స్థలాలని లాక్కుని దాన్ని ఆ పేరుతో చెప్తే మాత్రమే చేయగలరు. లేకపోతే ఎట్లా సాధ్యమవుతుంది? అంటే అక్కడ ఏదో జరిగింది అన్నటువంటి విషయాన్ని ఆయన పరోక్షంగా అంగీకరిస్తున్నాడు.